ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్కు ఊహించని లక్కీ ఛాన్స్. కేంద్రం నుండి తీవ్ర టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు, సీఎం యొక్క మంత్రుల యొక్క పదజాలం తీవ్ర విమర్శలకు గురి చేస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని జలక్ అనేది రావడం జరుగుతుంది. కేంద్రం నుండి కేసీఆర్ కు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. కేసీఆర్ ని బీహార్ గవర్నర్ గా నియమించబోతున్నట్లు వస్తున్న ఉదంతాలపైన బీఆర్ఎస్ పార్టీ తన మాటలను వైఖరిని వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. కేసీఆర్ బీఆర్ఎస్ లో కలిసిపోతున్నారని రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఆరోపిస్తున్న వేళ ఈ వార్తలు బలం చేకూరుస్తున్నాయి. కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవి, కేసీఆర్ కి బీహార్ గవర్నర్ గా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం అయితే కాంగ్రెస్ నుంచి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. మరి దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.